తెలంగాణ వ్యాప్తంగా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్లో కూడా ఎండ 40 డిగ్రీలు దాటింది. దీంతో మధ్యాహ్న సమయంలో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. హైదరాబాద్లో ఎండల ఎఫెక్ట్పై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు బగ్గుమంటున్నాయి. హైదరాబాద్లో అయితే ఎండల ఎఫెక్ట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా అయితే రోడ్ల మీద ట్రాఫిక్ హెవీగా ఉండాలి, కానీ ఈ ఆదివారం కొంత తక్కువగా ఉంటుంది. ఆదివారం ట్రాఫిక్ తక్కువతో పాటుగా ఈ విధంగా కనిపిస్తున్నటువంటి ట్రాఫిక్ మనం ఎండ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చాలా తక్కువగా ట్రాఫిక్ కనిపిస్తుంది. ఉదయం 9:30-10 గంటలకే ఎండ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇదే విధమైనటువంటి ఎండ ఉండడంతో మధ్యాహ్నం పూట రోడ్ల మీదకి రావడానికి పబ్లిక్ భయపడుతూ ఉన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే బయటకు వస్తున్నారు. దీంతో రోడ్లన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి పంజాగుట్ట రూట్లో ఇటు పంజాగుట్ట నుంచి జూబ్లీ హిల్స్, అదేవిధంగా బంజారా హిల్స్, మరోవైపు మెహదీపట్నం వెళ్ళేటటువంటి రూట్లు ఖాళీగా ఉన్నాయి. సిగ్నల్ అయితే చాలా తక్కువగా ఉంది. సాధారణంగా అయితే ఇక్కడ సిగ్నల్ పడితే 2 నుంచి 3 నిమిషాల సేపు ఆగాలి, కానీ కేవలం 20 నుంచి 30 సెకండ్ల మాత్రమే ఆగే విధంగా ఇక్కడ సిగ్నల్స్ ఉంటున్నాయి. ఎండ వేడిమి ఎంత ఎక్కువగా ఉందో రోడ్ల మీదకి వచ్చే వాహనాలని చూస్తేనే అర్థమవుతుంది. మేలో ఉండాల్సినటువంటి ఎండలు ఏప్రిల్ మొదటి వారంలోనే ఇంత ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పి కూడా వాతావరణ అధికారులు చెప్తున్నారు. ఈసారి 50 డిగ్రీల వరకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎండాకాలం స్టార్టింగ్లోనే ఇంత ఎండలు ఉన్నాయి కాబట్టి ఎండలు ఎఫెక్ట్ కూడా అవుతుంది, ఆరోగ్యంపై ఎఫెక్ట్ కూడా పడుతుంది. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని కూడా అధికారులు చెప్తున్నారు. డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్నారు. ఈ ఎండలు ఎండ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు కూడా సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రభాకర్తో సతీష్, ఎన్టీవీ, హైదరాబాద్.